దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దాన శుభ కార్యక్రమము మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనము. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఉదయకాల సమయంలో దేవుడు మరొక చక్కటి వాక్య భాగం చేత మనల్ని, మన కుటుంబమును ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చేతులు గాయాన్ని చేస్తాయంట. యోబు విషయంలో మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో ఆయన ఏ రీతిగా ఉన్నాడో దేవుడు చక్కగా తెలియజేశాడు. తర్వాత దేవునికి సన్నిధానంలో సమూహముగా దూతలందరూ కూడా ఏర్పరచబడినప్పుడు సాతాను ఇటు అటు తిరుగుతూ దీని యొక్క సన్నిధానంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నా భక్తుడు అయినటువంటి యోబు సంగతి నువ్వు ఆలోచించితివా అని. అయితే అప్పుడు సాతాను చెప్పిన ఒక చక్కటి మాట ఏంటంటే, నువ్వు అతనికి కలిగిన సమస్తానికి కూడా నువ్వు కంచె వేశావు కనుక అతడు నిన్ను చక్కగా స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ కంచెను కనుక తీసివేసినట్లయితే ఆయన భక్తి జీవితం ఏంటో కనబడుతుందని దేవునితో సంభాషణ చేసినప్పుడు సరే అని ఆ కంచెను తీసివేయడం జరిగింది. నువ్వు అతను ఏమైనా చేయకని, అతని ప్రాణం ముట్టంట అధికారం నీకు లేదని దాంతో చెప్పినప్పుడు అది భూలోకంలోకి వెళ్ళి యోబును ఎన్ని రకాలుగా నష్టపరిచారో అన్ని రకములుగా నష్టపరిచింది. తిరిగి అదే దేశంలో కడుదీని స్థితికి వెళ్ళిపెట్టేట్లుగా చేసింది. అంతేకాక ఇక్కడే అసలైన విషయం ఏంటంటే, అప్పటి వరకు యోబుకు చుట్టుపక్కన వాళ్ళు అనేకులుగా ఉన్నారు. రక్త సంబంధికులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇతర దేశాల నాయకులు కావచ్చు, రాజులు కావచ్చు, ఇంకెవరైనా కూడా చాలా సన్నిహితంగా దగ్గరగా ఉండవచ్చు. కానీ ఒక మారు యోబు పరిస్థితి ఆ రీతిగా మార్చివేయబడంగానే ఏ రీతిగా ఆయన్ను గేలి చేశారో, నిందించారో, అవమానించారో, సో అవన్నీ కూడా మనము చక్కగా చూస్తూ ఉంటాం. యోబుతో తన స్నేహితులు ఏ రీతిగా సంభాషణ చేస్తారో అవన్నీ కూడా మనకు తెలుసు. ఎగతాళి చేశారు, అవమానించారు. నీ భక్తి ఏది, నీ జీవితం ఏది, నీ దేవుడేని తన భార్య కూడా తిట్టి వెళ్ళిపోవడం జరిగింది. అయితే యోబుకు ఆ స్థితిలో ఉన్నది ఎవరంటే దేవుడు ఒక్కడు మాత్రమే. యోబు దగ్గర సమస్తం కలిగినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు అందరు ఉన్నారు. కానీ యోబు దగ్గర ఏమీ లేనప్పుడు దేవుడు ఒక్కడు మాత్రమే ఉండడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీంట్లో సత్యం తెలుసుకున్నాడు యోబు. అన్ని వేళలా ఉండేది దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయనపై ఆధారపడుతూ మన జీవితం మనం ముందుకు కొనసాగించబడినప్పుడు మన జీవితం ధన్యంగా మార్చివేయబడుతుందని ఆయన ఎరిగి ప్రతి విషయంలో కూడా తను తగ్గించుకొని అందరి కొరకు ప్రార్థన చేసి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మరలా దేవుని చేతులు ఆ గాయమును కట్టి స్వస్థపరచడం జరిగింది. హృదయం అనేటువంటి బాధ, గాయం అనేటువంటి ఒక బాధ, వాటన్నిటిలో నుంచి వెళ్ళి దేవుడు ఆయనని స్వస్థపరిచి మరలా ఎక్కడైతే ఆయన నిందించబడ్డాడో, అవమానించబడ్డాడో అదే స్థలములో రెండంతల ఆశీర్వాదము చేత యోబుని నిలబెట్టడం జరిగింది. గాయాలు మానిపోవు, కానీ దేవుని హస్తం ఏం చేస్తుందంటే ఆ గాయాన్ని మాన్పివేస్తుంది. మనుషులుగా మనం గాయపరుస్తాం, మరలా ప్రేమను చూపి ముందుకు సాగుతాం, కానీ ఆ గాయము మానిపోదు. హృదయాంతరంగంలో ఆ రీతిగానే ఉంటుంది. కష్ట సమయం వచ్చినప్పుడు, నష్ట సమయం వచ్చినప్పుడు అది బయటికి పొంగి మాట్లాడుతూ ఉంటుంది. కానీ దేవుని హస్తము స్వస్థపరిస్తే అది ఏనటన్నిటికీ గాయంగా కనిపించదు, కంప్లీట్గా తొలగిపోతుంది. ఆ యొక్క సంఘటన మాత్రం దేవుని మహింపరచబడడానికి మాత్రమే మన హృదయంలో నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో నీ వ్యక్తి జీవితంలో ఏది నువ్వు కోల్పోయావో అవన్నీ కూడా పరీక్ష అని
విశ్వసించమని ప్రభు పేరిట నీకు సెలవిస్తా ఉన్నాను. అదేంటంటే 17వ వచనంలో ఉంటుంది, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుడు శిక్షను తృణీకరింపకము. యోబునకు దేవుడు శిక్ష విధించాడు. కానీ దాని తర్వాత ఏం చేశాడంటే గొప్పగా ఉన్నతంగా లేవనెత్తాడు. ఈరోజు నీకేమైనా శిక్ష కాలంలో ఉన్నట్లయితే, పరీక్షా కాలంలో ఉన్నట్లయితే, దేవుని చేత నువ్వు గద్దింపునకు ఉంటున్నట్లయితే నీకు శుభవార్త. ఏ రీతిగా శుభవార్త అంటే దేవుడు నిన్ను ఉన్నతంగా లేబెట్టబోతా ఉన్నాడు. తనకిష్టమైనటువంటి ఒక జనంగా ప్రభు నిన్ను లేవనెత్తుకొనబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవజనమా, నీ పరిస్థితి ఏదైనా కూడా, నీ స్థితి ఏదైనా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఆయనపై ఆధారపడుతూ మన ముందుకు నిశ్చయంగా కొనసాగించమన్నట్లయితే యోబు వలె ప్రతి ఒక్కరి కొరకు, స్నేహితుల కొరకు, శత్రువుల కొరకు, సర్వ సమాజము కొరకు మనం ఎప్పుడైతే విజ్ఞాపన పూర్వకంగా ప్రేమ కలిగి అందరి క్షేమం కోరి మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన పూర్వపు స్థితి యోబుకి ఇచ్చినట్లుగా మనకును అనుగ్రహించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా చూసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా ఉన్నారు. దావీదు ఎక్కడైతే అవమానం పొందాడో అక్కడే ఘనత పొందాడు. దేవునికి స్తోత్రం. మోషే ఎక్కడైతే పారిపోయాడో అదే స్థలంలో దేవుని ప్రవక్తగా నిలబడ్డాడు. రెండోదిగా ఫరోకు దేవుడిగా ఉండడం జరిగింది. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అది మన ఊహకు అందనివి. చూడండి దైవజనమా, ఏ రాజు అయితే మరి అగ్నిగుండంలో వేశాడే అదే రాజు చేత దేవుడు ఏం చేస్తాడంటే షద్రక్ మేషక్ అబేద్నెగోలను సింహాసనం ఎక్కించడం జరిగింది. యోసేపు విషయంలో కూడా అదే జరిగింది. యోసేపును ఏ రాజు అయితే చెరసాల్లో వేయించాడో అదే రాజు మరల సింహాసనం ఎక్కించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రాజు అయితే దానియేలు సింహాసనంలో వేయించాడో అదే రాజు చేత మళ్ళీ సింహాసనం ఎక్కించడం జరిగింది. చూడండి దైవజనమా, ఎప్పుడైతే దేవుడు మన శిక్షకు లోపరుస్తాడో, గద్దింపు మనకు ఇస్తాడో, ఆ మార్గంలో మనం పోతున్నప్పుడు మనం గమనించాల్సింది ఒక్కటి మాత్రమే, ప్రభు నన్ను హెచ్చించాలని ఇష్టపడతా ఉన్నాడు, ఆశపడతా ఉన్నాడు. ఆయన చిత్తానికి నేను తలయొగ్గి ఆయన నడిపించే మార్గంలో నేను నడవాలి. వినయముతో, విధేయతో, ఓర్పుతో, సహనముతో నేను ముందుకు కొనసాగింపబడినప్పుడు నిశ్చయంగా నేను నా కుటుంబం దీవించబడతామని గ్రహించి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగుదాం. ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస యాత్రను ముందుకు కొనసాగిస్తూ ఆయనకు సాక్షులు జీవిస్తాం. ప్రియదేవుని చివరిలో ఒక్కొక్క మాట చెప్తాను. ఈనాటి కాలంలో అబ్రహామును, యాకోబును, ఇస్సాకును, షద్రక్ మేషక్ అబేద్నెగోలను, దానియేలును, మోషేను, యెహోషువను వీళ్ళందరినీ ఎవ్వరొక్కడు చూడలేదు. కానీ నిన్ను చూడాలి, నన్ను చూడాలి. ఇదిగో నేను మోషేను చూడలేదులే కానీ ఇదిగో మోషే నా కంటికి కనబడతా ఉన్నాడని. నేను యెహోషువను చూడలేదులే కానీ ఇదిగో నా కంటికి యెహోషువ కనబడతా ఉన్నాడని. నేను షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలును చూడలేదులే కానీ ఇదిగో వీరిలో ఒక దేవుడు ఉన్నాడని చెప్పేసి మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, వీటన్నిటిని బట్టి మనం ఏం చేద్దామంటే ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అయ్యా ఇక ఉదయకాల సమయంలో తండ్రి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడవు, మమ్మల్ని ధైర్యపరచవు తండ్రి, మమ్మల్ని బలపరచవు ప్రభు, నీకు వందములయ్యా. అవునయ్యా, నీ శిక్షకు మేము ఉన్నామని మేము తలంచి నీ యందు విశ్వాసముతో, నీ యందు బలముతో, నీ యందు శక్తి చేత నా ప్రభువా మా ప్రతి పోరాటంతో మేము పోరాడుతూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తండ్రి నిత్యంగా ఒక గతి రానివచ్చును. నీ హస్తము మమ్మల్ని స్వస్థపరిచే సమయము, ఆ సమయం కొరకు తను మేము వేచి చూస్తూ ప్రభువా మాకు భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ విశ్వాసాల బలంగా ముందుకు కొనసాగుటకు నా తన కృపచ్చింది మీరు ఎత్తి పెట్టండి. మా ముందు తన్ని పూర్వమంది భక్తులందరినీ పెట్టావు ప్రభు, నీకు వందములే. నిశ్చయంగా వారి జీవితాలు ప్రభు అటు అద్భుతాలు జరిగించావు ప్రభు, నీకు వందములు తండ్రి. మా జీవితాల్లో కూడా తండ్రి అటు అద్భుతం మీరు జరిగించి మహిమను మీరే పొందాల్సిందిగా ఆరపిస్తారు. ఎవరు తను ఏ కష్టాలు ముందుకు పోతా ఉన్నారు తండ్రి, ప్రతి బిడ్డను కూడా పేరు పేరు దీవించి ఆశ్చర్యించి వారికి సమస్యల నుంచి విడిపించాల్సిందిగా ప్రార్థన చేస్తూ సమస్తాన్ని హస్తాలకి అప్పచెప్పుకుంటూ మా ప్రభు నువ్వు ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక.